హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? కరివేపాకు పువ్వు ఆయిల్ గురించి ఫస్ట్ టైం నేనే ఈ వీడియో తీస్తున్నాను. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేయండి. కానీ ఇది బాగా యూజ్ అవుతుందని అందరూ చెప్పారు. చూసారా పువ్వులు ఇవి కరివేపాకు పువ్వులు. మీ ఇంట్లో ఉంటే మాత్రం మీరు దీన్ని వేస్ట్ చేయకండి. కావాల్సొస్తే మీరు ఏది కర్రీస్‌లో కూడా యూజ్ చేసుకోవచ్చండి. వీటి బాగా యూజ్ ఉంటుంది. మీరు హెయిర్‌కే కాకుండా తింటే కూడా మంచిదండి ఇది. కాబట్టి మీరందరూ ఇలా ఈ కరివేపాకు పువ్వులతో ఆయిల్ చేసుకోండి. చూసారు గదా! పువ్వులు చాలా స్మెల్ ఒస్తాయండి. మస్తుంటదసలు. చాలా బాగా యూజ్ అవుతది మనకి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దీనితోటి ఆయిల్ చేసుకుంటున్నాం. హెయిర్ గ్రోత్ బాగా అయితదండి. నేను కూడా ట్రై చేస్తున్నాను. కానీ నేను చూసారా ఆయిల్‌లో ఇట్లా వేసేయాలి, మరిగించండి. ఒక కొన్ని ఆయిల్‌కి కొంచెం చాలు. బాగా మరిగించుకొని యూజ్ చేసుకోవాలండి. నేను గెస్ చేయమని షార్ట్స్‌లో పెట్టాను. కానీ నా 80.7K ఫాలోవర్స్‌లో ఇద్దరు గెస్ చేశారు ఇదేం పువ్వో అని. కానీ చాలామందికి తెలియదు ఇది కర్రీ లీవ్స్ పువ్వని. కానీ ఇది మాత్రం హెల్త్ బెనిఫిట్స్ అలాగే హెయిర్ ఆయిల్‌కి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. మీరు దీని పువ్వు ఎక్కడైనా కనబడితే వేస్ట్ చేయకండి. తీసుకొచ్చేసి మీరు యూజ్ చేసుకోండి. ఇదైతే ఎక్కువ పల్లెటూరులో దొరుకుతదండి. మాకిక్కడ దగ్గరలో కనబడ్డది కాబట్టి మేము తీసుకున్నాము. చూసారు కదా ఆయిల్ ఎలా మరుగుతుందో. అయిపోగానే ఆఫ్ చేసేయండి. మూత పెట్టేసి కాసేపు ఒక గంట చల్లారినాక వడగట్టుకొని మంచిగా ఆయిల్ నైట్ రాసుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేస్తే చాలా యూజ్ అండి. మీరు దీన్ని నేనైతే చాలా సార్లు యూజ్ చేశాను. కానీ ఒక్కొక్కసారి దొరుకుతది, ఒక్కొక్కసారి దొరకదండి ఈ పువ్వు. కానీ కర్రీ లీవ్స్ పువ్వు అంటే ఎవ్వరికీ గెస్ చేయలేకపోయారు. అదే నాకు ఎంతో బాధగా ఉంది. పల్లెటూరోళ్ళకైనా తెలుస్తదేమో అనుకున్నాను కానీ తెలియలేదు. చూసారా కూల్ అయినాక వడగట్టుకున్నాను. వడగట్టుకున్న తర్వాతకి మనం బాటిల్‌లో తీసుకొని నైట్ రాసుకొని మార్నింగ్‌కి హెడ్ బాత్ చేస్తే చాలా ఉపయోగం పడుతుందండి. మీరు యూజ్ చేయండి. తప్పకుండా ఇది మీకు ఉపయోగపడుతుంది. మీకేమైనా ఇలాంటి ఆయిల్స్ కావాలంటే మీరు దయచేసి నాకు కామెంట్ చేయండి. ఒకవేళ నాకు కుదిరితే మీకు పంపిస్తాను. చూడండి ఆయిల్ ఎట్లుందో. కానీ వీడియోలో మీకు తెలియదు గానీ చేసేటప్పుడు స్మెల్ అలాగే మేము హెడ్‌కి రాసుకున్నప్పుడు స్మెల్ మస్తు వస్తదండి. ఫ్లవర్స్ స్మెల్ అయితే చాలా బావుంటది. మీరు యూజ్ చేస్తే గనక కామెంట్ చేయండండి. మీకెక్కడ ఏం కనబడ్డాయి ఫ్లవర్స్ గానీ, కర్రీ లీవ్స్ ఫ్లవర్స్ కనబడితే గనక మీరు నాకు కామెంట్ చేయండి. ఈ థ్యాంక్స్.